మంత్రులకి ఏం చెయ్యాలో మొట్టమొదటి దిశ నిర్దేశించారు చంద్రబాబు. 2014 ఫార్ములా. 2014లో ఆయన అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి 10 సంవత్సరాల అధికారం ఉంది. ఆ 10 సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ ఏ శాఖలో ఎలాంటి పరిస్థితి ఉంది, అంతకుముందు ఎట్లుండేది అనేది కాకుండా కాంగ్రెస్ టైంలో ఎట్లుంది అన్నటువంటిది వివరిస్తూ ప్రజలకి దీన్నంతా సరిచేసే బాధ్యతను నేను తీసుకున్నానంటూ చెప్తూ వచ్చేవాళ్ళు. 2014 తర్వాత వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చారు. అది చర్చకి తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే విధమైనటువంటి ఫార్ములాని అమలు చేయబోతున్నారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థలు మనం బాగు చేయాలని మంత్రులతో భేటీలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి. ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళని చేర్చుకోవద్దు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదాం అని చెప్పారు. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశం ఒక్కొక్క శాఖ ఎలాగ నాశనమైంది, దాన్ని బాగు చేయడం